నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనం ఏ భూమి అయినా సరే అమ్మకాలు కొనుగోలు చేయాలనుకుంటే ఆ భూమికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మనం ఏ భూమి అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారంగా మాత్రమే ఆ భూమి మీద ఒకరి హక్కులు మరొకరికి సంక్రమిస్తాయి. అంటే పాత వ్యక్తులు ఎవరైతే యజమానులు ఉన్నారో వారి హక్కులన్నీ కూడా కొనుగోలు చేస్తున్న వ్యక్తులకు సంక్రమిస్తాయి. సో ఈ రకంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా భూముల అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో మొత్తం 91 సెక్షన్ ఉంటాయి. ఈ 91 సెక్షన్లలో సెక్షన్ 22 అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఈ 22 సెక్షన్ని 2007 సంవత్సరంలో ప్రభుత్వం సవరణ చేసి ఏ అనే ఒక కొత్త సబ్ సెక్షన్ని అదనంగా చేర్చి దాంట్లో కొన్ని అంశాలను పొందపరిచినారు. ఈ 22A సెక్షన్ని తెలుగులో నిషేధపు జాబితా గల భూములు అని అంటాం. ప్రొహిబిటెడ్ లిస్ట్ ఆఫ్ ల్యాండ్స్ అని అంటాం. అంటే ఏ భూములైతే అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదో ఆ భూముల జాబితాని ఈ 22A లిస్ట్లో పొందపరిచినారు. మరి ఏ భూములు మనకు అమ్మకాలు కొనుగోలుకు అవకాశం లేదు? ఒకటి, ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన భూములు అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆ భూములు 22A లిస్ట్లో ఉంటాయి. 2, దేవాలయాల అభివృద్ధి, దేవాదాయకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను కూడా అమ్మకాలు కొనుగోలు చేయలేం కాబట్టి ఆ భూములు కూడా, అంటే ఆ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు కూడా POT లిస్ట్లో, ప్రొహిబిటెడ్ లిస్ట్లో, నిషేధపు జాబితాలో ఉంటాయి. అలాగే సీలింగ్ భూములు ఉంటాయి. సీలింగ్ భూములు అంటే ఏంటి అంటే ఒక కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా వాళ్ళంతా 52 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉండొద్దు. ఎక్కువ భూమిని వాళ్ళు కలిగి ఉంటే ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేయాలి. అలా ప్రభుత్వానికి ఇచ్చిన భూమిని ప్రభుత్వం ఏం చేసిందంటే పేద ప్రజలకు ఇచ్చింది. ఆ భూములను కూడా అమ్మకాలు కొనుగోలు చెయ్యలేము. ఆ తర్వాత వక్ఫ్ బోర్డు భూములు ఉంటాయి. ఈ వక్ఫ్ బోర్డు భూములను కూడా మనం అమ్మకాలు కొనుగోలు చేయలేము. అవి నిషేధపు జాబితాలో 22A లిస్ట్లో ఉంటాయి. గిరిజన ప్రాంతాలలో ఉండే భూములు కూడా గిరిజనులు మాత్రమే కొనుగోలు చేయాలి, గిరిజనేతరులు కొనుగోలు చేయొద్దన్న అంశాన్ని కూడా ఈ సెక్షన్లో పొందపరచడం జరిగింది. అయితే ధరణి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ భూములు కూడా, ప్రైవేట్ పట్టా కలిగినటువంటి భూములు కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లో చేరిపోయినాయి. సో మీ భూమి ప్రభుత్వానికి సంబంధించిన భూమి కాదు, మీ భూమి మీ సొంత భూమి అయితే, మీ భూమి మీ పట్టా భూమి అయితే, ఒకవేళ ఆ భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్లో కనుక ఉంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో నుంచి తొలగించుకుంటేనే మీరు ఆ భూమి సర్వే నెంబర్ మీద స్లాట్ బుక్ చేసుకొని వేరే వ్యక్తులకు అమ్మగలుగుతారు, లేకపోతే అమ్మకాలు కొనుగోలు చెయ్యలేరు. మరి మీ భూమి పట్టా భూమి అయి ఉండి POT లిస్ట్లో, ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటే మీరు ఏం చెయ్యాలి అని అంటే, ఒకటి, మీరు MRO గారికి, RDO గారికి, కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకోండి. మా భూమి పట్టా భూమి, ఇది మాకు వారసత్వం వచ్చిన భూమి, మాకు ప్రభుత్వం ఇవ్వలేదు, ఇది ఇనా భూమి కూడా కాదు, భూదాన్ భూమి కూడా కాదు, మా సొంతంగా కొనుగోలు చేసినటువంటి భూమి, కానీ ఈ భూమి POT లిస్ట్లో ఉంది, ఆ POT లిస్ట్లో నుంచి తొలగించండి అని చెప్పి ఒక లెటర్ పెట్టుకోండి. అధికారులు స్పందించకపోతే, అధికారులు మీ దరఖాస్తును పరిశీలించకపోతే, మీ సమస్య పరిష్కారం కాకపోతే మీకు సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసుకునే హక్కు ఉంటుంది. అలాగే హైకోర్టులో కూడా
మీరు మాండమస్ రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించకపోతే మనం హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని వారు తమ బాధ్యతలను నిర్వర్తించేలా కోర్టు నుంచి ఆర్డర్ పొందవచ్చు. మన సమస్యను మనం పరిష్కరించుకునే వెసులుబాటు అవకాశం మనకు ఉంటుంది. సో ఈ రకంగా మీ భూమికి సంబంధించిన సర్వే నెంబరు పిఓటి లిస్టులో ఉంటే తొలగించుకునే వెసులుబాటు మీకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.